ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజ్యముదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. అతడు చేయునుదంతయు సఫలమగును అని కీర్తన గ్రంథం 1 కీర్తనలో రాయబడిన రీతిగా నీవు చేసే ప్రతి పనిలో సఫలతను చూడాలి అంటే, దేవుని మహిమను చూడాలంటే, ఆయన ప్రభావాన్ని చూడాలంటే నువ్వు దివారాత్రము దేవునిలో ఆనందించే వ్యక్తిగా ఉండాలి. ప్రపంచంలో చాలామంది లోక సంబంధమైన విధానాల్లో ఆనందిస్తున్నారు. లోక సంబంధ విధానాల్లో ఆనందించడం వారికి చాలా ఇష్టం. అయితే దేవుని బిడ్డలంగా మనము నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రభువు సన్నిధిలో ఆనందించడం. వాక్య పఠనంలోనూ, ప్రార్థనలోనూ, పరిశుద్ధంగా జీవించడంలోనూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోనూ మనము ముందుకు సాగిపోయినప్పుడు ప్రభువు మనకు సఫలత దయచేస్తాడు. ఈరోజు మీరు కూడా మీరు చేస్తున్న పనుల్లో సఫలతను సాధించాలని ఆశపడితే ప్రభువు దగ్గరగా రండి. ప్రభువుని ప్రేమిస్తున్నారు. మీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి సామర్థ్యం కలిగిన వారు ఆయన. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారా? పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర ఉంటే తెరవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 3 and verse 11. కాబట్టి నా కుమారి భయపడకుమో, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులు అందరూ ఎరుగుదురు. మై డాటర్, ఫియర్ నాట్, భయపడద్దు. రూతు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన వాగ్దానాలు మనం చూస్తాం. ఒక మాట గమనించండి, రూతు గ్రంథం ఒక బ్యాడ్ సిచ్యువేషన్తో స్టార్ట్ అయింది, అయితే ఒక అద్భుతమైన ముగింపు అక్కడ మనం చూస్తాం. దిస్ బుక్ వాజ్ స్టార్టెడ్ విత్ అ బ్యాడ్ సిచ్యువేషన్ బట్ ఎండెడ్ విత్ ఎ గుడ్ వన్. ఒక ప్రతికూలతతో పుస్తకం ప్రారంభించబడింది, ఒక ఆశీర్వాదంతో పుస్తకం ముగించబడింది. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలత, నువ్వు ఎదుర్కొంటున్న కష్టం శాశ్వతం కాదు. దట్స్ ఏ సీజన్. దేవుడు ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీకు విడుదల దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. లేఖనాల్లో మీరు ఎవరి జీవితాలను చూడండి, వారికి ఉన్న కష్టము, ప్రతికూలత శాశ్వతంగా ఉండలేదు. దేవుడు ఒక అద్భుతమైన స్థానంలోనికి వారిని నడిపించాడు. అనేక మంది దేవునికరంగా దేవుడు వారిని చేశారు. మరి ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ప్రతికూలతలు ఎందుకు దేవుడు అనుమతిస్తారు అంటే, ఆ సమయంలో నిన్ను నువ్వు బాగా సిద్ధపరచుకోవడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాన్ని కరెక్ట్గా నువ్వు వినియోగించగలిగే సామర్థ్యము, జ్ఞానము, తెలివిని నువ్వు పొందుకున్నట్లుగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటారు. రూతు గ్రంథంలో 3వ అధ్యాయంలో రూతు బోయజు దగ్గరికి వెళ్ళి, నీ దాసురాలైన నా మీద నీ కొంగు కప్పుమునగా అని బోయజు యొక్క తోడును కోరుకుంది రూతు. రూతు అన్ని విషయాల్లో నష్టపోయిన పరిస్థితి మనకు తెలుసు. ఆమె జీవితంలో ఒక ఒంటరితనము, ఆమె జీవితంలో ఒక భయంకరమైన వేదన, ప్రతికూల వాతావరణాలు ఉన్నాయి. తోడు లేని, నీడలేని పరిస్థితులు ఆమె ఉన్నప్పుడు ఆమె బెత్లెహేముకు రావడం, బోయజు పొలంలోనికి వెళ్ళడం, ఆ బోయజు దగ్గర ఆమె విన్నవించుకున్న విధానాన్ని మనం చూస్తున్నప్పుడు బోయజు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటో తెలుసా? నువ్వు భయపడొద్దు, నీవు చెప్పినదంతా నీకు చేస్తాను అని వాగ్దానం చేశాడు. బోయజు మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి ఈ సందర్భంలో సాదృశ్యంగా కనబడుతున్నాడు. నేను నీ సహవాసాన్ని కోరుకుంటున్నాను, నీతో ఉండాలని ఆశిస్తున్నాను, నీ తోడు నాకు కావాలి, నీ నీడ నాకు అవసరం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని నువ్వు ప్రభుతో చెప్పగలిగితే, ఆ నిర్ణయం కనుక నువ్వు తీసుకోగలిగితే, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీవు చెప్పిందంతా నేను చేస్తాను. ఐ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ. భయపడద్దు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఉదయకాలశంలో నువ్వు ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నావు? ఎవరితో ఉండాలని ఆశపడుతున్నావు? ఎవరి తోడు కోసం వెంపర్లాడుతున్నావు? నీ జీవితాన్ని అన్ని విషయాల్లో పతనం చేస్తున్న వారి దగ్గర పరిగెడుతున్నావా? నీ జీవితాన్ని అన్ని విషయాల్లో పాడు చేస్తున్న వారి దగ్గరికే మరలా వెళ్తున్నావా? ఎన్నోసార్లు బహుశా లోక స్నేహాన్ని ప్రేమించి నష్టపోయావు, నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు, మానసికంగా కృంగిపోయావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు, స్పిరిచువల్గా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. మరలా అదే పాప జీవితానికి వెనక్కి తిరుగుతున్నావా? మరలా లోక స్నేహం కోసం పరుగులు పెడుతున్నావా? ప్రభువు మాట్లాడుతున్నాడు, ఆయనతో మనం సహవాసం చేయగలిగితే మనకు సమాధానం ఉంది, అలాగున మేలుందని లేఖనాలు ధృవీకరిస్తున్నప్పుడు క్రీస్తు ప్రభుతో సహవాసం. దేవుడు నీ నుండి, నా నుండి ఆశిస్తుంది అంటూ ఏదైనా ఉంది అంటే మనతో సహవాసమే కదా. ఆయన తన రూపంలో, తన పోలికలో మనల్ని ఎందుకు చేసుకున్నారు అంటే, మనం ఆయనతో సహవాసం చేస్తామని, ఒక సంబంధాన్ని కలిగి ఉంటామని. మతం మనిషిని దేవునికి దూరం చేసేసింది. ఎందుకోసం అంటే ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా మనిషి దేవునికి దగ్గర అవుతున్నాడు అని అనుకుంటున్నాడు, కానీ వాటి ద్వారా మనిషి ఇంకా దేవునికి దూరం అయిపోతున్నాడు, దేవుని మెప్పించలేకపోతున్నాడు. కానీ దేవునితో సహవాసం
మనం కలిగి ఉండాలంటే క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే అది సాధ్యం. మన పాపమును ఒప్పుకుని దేవుని రక్తం ద్వారా కడగబడి సమీపస్తులుగా మనం రాగలిగితే దేవునితో మనం సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉండగలం. అలా కలిగి ఉన్నవాడు శాంతితో, సంతోషంతో బ్రతుకుతాడు. ఈరోజు నీకు ఆనందం లేదు కదా, సంతోషం లేదా, ఏ పని చేస్తున్నా ఏదో రకమైన అసహ్యం, యావగింపు నీ జీవితంలో ఉంటే, ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. టర్న్ టువర్డ్స్ జీసస్ అండ్ ఆస్క్ హిమ్, లార్డ్ బీ విత్ మీ, నాతో ఉండండి ప్రభువా, నీ సహవాసాన్ని నేను కోరుకుంటున్నాను అని దేవునికి నేను సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడద్దు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఏది నిన్ను భయపెట్టేది లేదు. ఎందుకోసమంటే ఆయన నీతో ఉన్నారు కనుక, నీకు తోడుగా ఉన్నారు కనుక, నీ జీవం ఆయనలో దాచబడి ఉంది. ప్రతి పరిస్థితిని నేను తప్పించడానికి సామర్థ్యం కలిగినవాడు. దురాత్మల సమూహం నుండి, అపవిత్రాత్మ శక్తుల ప్రాబల్యం నుండి, లోక ప్రభావం నుండి, దుష్ట స్నేహితుల పన్నాగముల నుండి, శత్రువుల యొక్క ఉద్దేశాల నుండి ప్రభు నిన్ను కాపాడి భద్రపరిచి తన మహిమ కొరకు దేవుడు నిన్ను వాడుకుంటారు. నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ కుటుంబ సభ్యుల మధ్య దేవుడిని ఆశీర్వాదకారకుడిగా నిలబెట్టినప్పుడు నిన్ను చూసిన వారు అనేక మంది ధన్యుడువు, ధన్యురాలవని అంటారు. ఇది దేవుని లేఖనం సెలవిస్తున్న మాట. ధైర్యంగా ఉండు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే, కృపాసింహాసనం ముందు నువ్వు మోకరిల్లగలిగితే, అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. నీవు చెప్పిందంతా నీకు చేస్తాను. నువ్వేదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో ఆ కార్యం నెరవేర్చడానికి దేవుడు సామర్థ్యం కలిగినవాడు. యోహాను భక్తుడు అంటాడు, దేవుని వల్ల మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తారు. వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇట్ షల్ బి గ్రాంటెడ్. ఎందుకోసం అంటే నువ్వు ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నావు కాబట్టి. ప్రార్థనలో ఎదగండి, ప్రార్థన జీవితంలో ముందు కొనసాగండి. ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆయన ఉద్దేశాల ప్రకారం మనం ముందు కొనసాగలిగితే మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. నేను కోరుకుంటున్నాను దేవుడు మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చాలని. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నీవు భయపడద్దు, నువ్వు చెప్పిందంతా నీకు చేస్తాను అనే వాగ్దానం ఈరోజు మరి మాకు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని వాగ్దానంతో మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారు ఏదైతే అనుకుంటున్నారో, ఏ కార్యాలు జరగాలని కోరుకుంటున్నారో, నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నారో వారందరినీ మీరు ముట్టి బలపరిచి ఆశీర్వించి అద్భుతాలు చేయండి. బలపరచండి ఆయన, నూతన కార్యరూపక్షం జరిగించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.